జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆపరేషన్ మహాదేవ్ ఎన్కౌంటర్లో కొన్ని కీలక అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గుర్తుపట్టకుండా టెర్రరిస్ట్ సులేమాన్ మూసా బరువు తగ్గించుకున్నాడు. అయితే పహల్గామ్ టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ అయిన హషీం మూసా అలియాస్ సులేమాన్ ఉన్నాడు. ఘటనా స్థలంలో చైనీస్ శాటిలైట్ ఫోన్ గుర్తించారు పోలీసులు. ఇక పహల్గామ్ దాడి తర్వాత తప్పించుకు తిరుగుతున్న టెర్రరిస్టులు కమ్యూనికేషన్ ట్రాక్ చేయడంతో ఉగ్రవాదుల ఆచూకీని గుర్తించారు. మూసాపై 20 లక్షల రివార్డు కూడా ఉంది. మూసా పాక్ ఆర్మీలో మాజీ పారా కమాండోగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఇక రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ కు పాక్ ఆర్మీ డైరెక్షన్ ఇచ్చినట్టుగా మరోసారి స్పష్టమైంది. ఆపరేషన్ మహాదేవ్ ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఎన్కౌంటర్ కు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? పహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఉగ్రవాదుల కాల్పులు 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి కూడా భారత ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి అనేక చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అడవుల్లోనే నక్కి ఉన్నారనేది భద్రతా బలగాలు పసిగట్టాయి. దానిలో భాగంగా అక్కడ మహదేవ్ కొండ ప్రాంతంలో ఈ ఉగ్రవాదులందరూ కూడా అక్కడే నక్కి ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఈ ఆపరేషన్కు ఆపరేషన్ మహదేవ్ అనే పేరుతో గత నెల రోజులుగా హర్వాన్ కొండ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు మూడు భద్రతా బలగాలు సంయుక్తంగా ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతోనే అక్కడ వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా ఉగ్రవాదులపై భారత భద్రతా బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలోని 3 ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు 3 కూడా ఏదైతే పహల్గామ్లో కాల్పులు జరిపారో, పర్యాటకులపై కాల్పులు జరిపారో ఆ ఉగ్రవాద సంస్థలతోనూ ఆ ఉగ్రవాదులే ఆ 3 ఉగ్రవాదులు కూడా ఈ అనుమానిత ఉగ్రవాదులుగా కూడా పహల్గామ్ టెర్రర్ అటాక్కు సంబంధించిన సస్పెక్టెడ్ ఉగ్రవాదులుగా కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా వారి 3 ఉగ్రవాదులను హతమార్చారు. దాంట్లో హషీం సులేమాన్ అతను మొత్తం కూడా సన్నబడి లావుగున్న అతను సన్నబడి అంటే ఎవరు గుర్తుపట్టకుండా ఉండే విధంగా కూడా అతను డైట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. వారితో పాటు మరో 2 ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు హతమార్చాయి. అబు హంజా అలియాస్ హారిస్, అలాగే యాసిర్, అలాగే సులేమాన్ మూసా పైన జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గామ్లో 20 లక్షల రివార్డు ప్రకటించారు. ఎవరైతే ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఉన్నారో వారందరిపైన కూడా 20 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అనేది ఎన్ఐఏ కూడా తెలిపింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామంటూ కూడా గతంలోనే ఈ పహల్గామ్లో దాడి జరిగిన వెంటనే ఈ ఉగ్రవాదులకు సంబంధించి రివార్డు కూడా ప్రకటించారు. స్థానికుల సహకారంతోనే ఈ ఉగ్రవాదులు అక్కడే సంచరిస్తున్నారు. వీటికి నిత్యావసర సరుకులు కానీ రోజువారీ ఖర్చులకు సంబంధించి కూడా స్థానికులు ఈ సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని పట్టుకోవడం కష్టతరంగా మారింది. కాబట్టి స్థానికులు ఎవరు వారికి సహకరించొద్దన్నట్టు కూడా ఎన్ఐఏ కానీ ఇటు భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు పహల్గామ్, మరోవైపు ఇటు ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడైతే కొనసాగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న వారిని పుల్వామా కానీ శ్రీనగర్, అనంతనాగ్ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహించే ఆ ప్రాంతాల్లో స్థానికులు ఎవరు కూడా వారికి సహకరించొద్దంటూ కూడా ఎప్పటికప్పుడు వారికి సూచిస్తున్నారు. మరోవైపు వేల సంఖ్యలో ఎన్ఐఏ కూడా 2,800 నుంచి 3,000 వరకు కూడా స్థానికంగా ఉన్న ప్రజలను ఆ పహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో ఉన్న స్టాల్స్ కానీ, గుర్రాలు నిర్వాహకులు కానీ, మొత్తం టూరిస్ట్ గైడ్లు వారందరినీ కూడా ప్రశ్నించింది. వారందరి నుంచి సేకరించిన సమాచారం కానీ మొదటి నుంచి కూడా దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో వీరు నక్కి ఉన్నారనేది సమాచారం ఉంది. ఈ మహదేవ్ ఆపరేషన్ పేరుతో హర్వాన్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు, అక్కడే ఉన్నారు అనేది ప్రధానంగా భద్రతా బలగాల వద్ద సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీరు ఉగ్రవాదులు వారికి ఎదురుపడ్డారు. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన నేపథ్యంలోనే ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పులో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి సంబంధించి ఒకవైపు ఈరోజు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఉగ్రవాదులు హతమవడం పట్ల కూడా పార్లమెంట్లో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పార్లమెంట్ వేదికగా ప్రస్తావన తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇటు ఆపరేషన్ సింధూర్, పెహల్గామ్ దాడికి సంబంధించి గత కొంతకాలం కూడా విపక్ష పార్టీలు అధికార పార్టీని విమర్శిస్తూ ఉన్నారు.
లోపాల వల్ల అక్కడ దాడి జరిగింది. దాడి జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, అలసత్వం వహిస్తుందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలన్నీ కూడా తిప్పికొడుతూ ఈరోజు ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను హతమార్చారు. ఇంకా మిగిలిన వారి కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెకిలించేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం ఎప్పుడైతే బైసరన్ వ్యాలీలోని ఉగ్రవాదుల కాల్పులు జరిగాయో అప్పటి నుంచి కూడా ఈ ఉగ్రవాదుల ఏరియాకు సంబంధించి కార్యాచరణ రూపొందించాం. దీనికి సంబంధించి ప్రతిగా దాడి మాత్రం తీవ్రంగా ఉంటుంది అనేది కూడా తెలియజేశారు. 22వ తేదీన పెహల్గాంలో దాడి జరిగింది. 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 7వ తేదీన పాకిస్తాన్లో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరాల నిండిపోయి కూడా మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన నేపథ్యంలో దాంట్లో 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టారు. దాంట్లో భాగంగా అక్కడ ఉగ్రవాదులు హతమయ్యారు. తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ దాడి చేసిన నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కూడా ప్రతిగా భారత్పై దాడి చేసింది. ఇటు దాడులు ప్రతిదాడులతో పాకిస్తాన్ అయితే తీవ్ర నష్టపోయింది. దానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కూడా కాలబేరానికి రావడంతో ప్రజెంట్ సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతుంది. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్లోనే ఉంది, దాన్ని విరమించేది లేదు. ఉగ్రవాదుల ఏరియాకి సంబంధించి ఇది కొనసాగుతున్నట్టు కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. ఎగ్జాక్ట్లీ శివ. అయితే మూసా అనే ఒక ఉగ్రవాదికి ఇటు పాక్ ఆర్మీలో గతంలో మాజీ పారా కమాండోగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. సో డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా పాక్ ఆర్మీతో ఈ టెర్రరిస్టులకు లింకులు ఉన్నాయి అనేది స్పష్టంగా చెప్పొచ్చు అని అనుకోవాలా మనం? రైట్, డెఫినెట్గా ఇప్పుడైతే ఇటు పాకిస్తాన్ సంబంధించిన లష్కరే తోయిబా కానీ ఇటు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వారు అనుబంధ సంస్థగా ఉన్న టీఆర్ఎఫ్, మరోవైపు జైషే మహమ్మద్, వీరికి సంబంధించిన వీరందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీతో పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిగి అక్కడ ఏదైతే పీఓకేలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో అక్కడ ఉగ్రవాద స్థావరాలను ఏర్పరచుకుని వారికి అన్ని విధాలు కూడా పాక్ ఆర్మీ సహకరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే హాషిమ్ సులేమాన్ కూడా పాక్ కమాండోగా పారా కమాండోగా కూడా పనిచేశారు. ఇటు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నది ఉగ్రవాదులకు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో ఆ ఉగ్రవాదులు చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించిన అంత్యక్రియలు అన్నింటిలో కూడా దగ్గరుండి ఇటు ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా దగ్గరుండి వారందరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మొత్తం సోషల్ మీడియాలోను న్యూస్ ఛానల్స్లోను పత్రికల్లో కూడా అవి ప్రచురితమయ్యాయి. దీనికి సంబంధించి మొత్తం ఉగ్రవాదులతో పాకిస్తాన్ ఆర్మీకి లింకులు ఉన్నాయనేది ప్రపంచం ముందు ఒక దోషిగా పాకిస్తాన్ను నించబెట్టడంలో భారత్ సక్సెస్ అయిందని ప్రధానంగా చెప్పుకోవాలి. దానిలో భాగంగానే పాకిస్తాన్కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనేది ఆ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన సమయంలోనే అక్కడ వారి అంత్యక్రియలో పాల్గొన్నప్పుడే అందరూ కూడా ప్రపంచమంతా కూడా చూస్తుంది. మరోవైపు ఎక్కడ దాడులు జరిగినా కానీ పాకిస్తాన్ హస్తం ఉంది అనేది కూడా విచారణలు కూడా తేలుతోంది. దానిలో భాగంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కానీ ఈ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా నిర్ధారించింది ఎన్ఐఏ. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతుందో బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకుల పైన 26 మంది పర్యాటకులను మతమరిగి వారిని అందరినీ కూడా కాల్చి చంపిన పరిస్థితి కనిపిస్తుంది. మగవారిని డివైడ్ చేసి దాంట్లో ముస్లిమ్స్ ఎంతమంది, హిందువులు ఎంతమంది అనేది కూడా ఒకవేళ వారు అబద్ధం చెప్పినప్పటికీ కూడా ముస్లిమ్స్ అని చెప్పినప్పటికీ వాళ్ళు ఖురాన్కి సంబంధించిన కొన్ని ఖురాన్ గ్రంథంలో ఉన్న కొన్ని సూక్తులను చదవమని చెప్పడం కానీ దాని ద్వారా అనుమానం రావడం వల్ల మొత్తం అంతా బాడీ అంతా చెక్ చేసి వారిని కాల్చి చంపడం ఇదంతా కూడా జరిగింది. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ నిగిరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొత్తం గతంలో వారం రోజుల ముందుగానే ఏప్రిల్ 22 ఘటన జరిగింది. దానికి వారం రోజుల ముందుగానే ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించి మరి అంటే పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఎక్కడైతే బైసరన్ వ్యాలీలో దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుందని వారు స్థానికుల సమాచారంతో స్థానికులు కూడా వారికి సహకరించారనేది కూడా ఎన్ఐఏ కొన్ని ఆధారాలను సేకరించింది. దానిలో భాగంగా ఇటు స్థానికుల సహకారం లేనిది అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ దాడి చేయడం కానీ కుదరదు అనేది అసాధ్యం అనేది కూడా ఎన్ఐఏ కానీ దర్యాప్తు సంస్థలు ధృవీకరిస్తున్నాయి. స్థానికుల సహకారంతో ఇదంతా జరిగిందనేది కూడా ఎన్ఐఏ భావిస్తుంది. దానిలో భాగంగా స్థానికులు ఎవరు కూడా వారికి ఉగ్రవాదులకు సహకరించొద్దనేది కూడా వారు చెప్తున్న నేపథ్యంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీరు దాదాపు 2800 మందికి పైగా కూడా సాక్షులను విచారించారు. ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారో ఉగ్రవాద కార్యకలాపాలు పాల్గొన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరిపైన 20 లక్షల రూపాయల రివార్డును కూడా ఇటు ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా వారందరికీ కూడా సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ కూడా ఎన్ఐఏ సూచించింది. మొత్తంగా ఎక్కడైతే హర్వానా ప్రాంతంలో దాగి ఉన్నారన్న సమాచారంతో ఉగ్రవాదుల కోసం ఎప్పటికప్పుడు కూంబింగ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఈరోజు దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో వారు నక్కి ఉన్నారనే సమాచారంతోనే అక్కడ వారి కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంట్లో భాగంగా ప్రతిగా ఉగ్రవాదులపై భారత భద్రతా బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. థ్యాంక్ యూ శివ. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆపరేషన్ మహదేవ్ ఎన్కౌంటర్ లో ఇప్పుడు కీ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 3 ఉగ్రవాదులను హతమార్చారు. అయితే అందులో ఒకరు గుర్తుపట్టకుండా
చాలా ఎక్కువగా బరువు తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒకరికి ఇటు పాకిస్తాన్ పారామిలిటరీగా గతంలో పనిచేసినట్టుగా కూడా ఇప్పటికే డీటెయిల్స్ సేకరించారు. సో డైరెక్ట్గా ఇటు పాకిస్తాన్ ఆర్మీతో వీళ్ళకి సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు.